చరిత్రను మార్చటం రాజులకు, శక్తిమంతులకు మాత్రమే సాధ్యమని అనేకులు అనుకుంటూ ఉంటారు. చరిత్రను మార్చేవారు రాజులు, శక్తిమంతులు మాత్రమే కాదు గాని కొన్నిసార్లు దేవుడు సాధారణ వ్యక్తులను ఎంచుకుంటాడని, అలా ఎంచుకొనబడిన ఒక పేద బాలిక వారి పేదరికాన్ని బట్టి ఫ్యాక్టరీలో 12 గంటలు పనిచేయవలసి వచ్చేది. అదే అమ్మాయి ఒకానొక రోజు ఆఫ్రికా అడవుల్లో వేలాది పిల్లల ప్రాణాలని కాపాడింది. ఆమె పేరు మేరీ స్లెస్సర్. ఆమె డిసెంబర్ 2వ తారీఖున 1848వ సంవత్సరంలో స్కాట్లాండ్లో జన్మించింది. ఆమె తండ్రి చెప్పుల కార్మికుడు, కానీ మద్యానికి బానిస అవ్వటం వల్ల కుటుంబం ఎన్నో కష్టాల పాలైంది. ఆమె తల్లి అయితే బలమైన విశ్వాసం కలిగిన స్త్రీగా ప్రతి రాత్రి బైబిల్ చదివి వినిపిస్తూ ఉండటమే కాకుండా ఆఫ్రికా అడవుల్లో సువార్త ప్రకటించిన డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక మిషనరీ గురించి చెబుతూ ఉన్నప్పుడు మేరీ హృదయంలో అగ్ని రగులుకుంది. ఏదో ఒక రోజున డేవిడ్ లివింగ్స్టన్ వదిలి వెళ్ళిన సేవను ఆమె కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఆ దిశలో ఆమె 14వ ఏట తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసుకుని సండే స్కూల్లో బోధించడమే కాకుండా పేద ప్రాంతాల్లోకి వెళ్ళి యువకులకు సువార్త ప్రకటిస్తూ ఉండగా చాలామంది ఆమెను నువ్వు ఒక మహిళవు, మిషన్ ఫీల్డ్కి వెళ్ళలేవు అని వెనక్కి లాగే ప్రయత్నం చేసినా ఆమె దేవుని పిలుపు మనుషుల మాటల కంటే గొప్పదని భావించి 28 ఏళ్ల వయసులో పశ్చిమ ఆఫ్రికాకు ప్రయాణించింది. తన గమ్యస్థానమైన నైజీరియాలోని కాలబార్ ప్రాంతానికి చేరింది. కానీ అక్కడ పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. ఎఫిక్ అనే తెగలో కొన్ని క్రూర సాంప్రదాయాలు ఉండేవి. కవల పిల్లలను శాపంగా భావించటం, అడవిలో వదిలివేయటం వంటివి చేయడమే కాకుండా మానవ బలులు అర్పిస్తూ ఉండేవారు. మేరీ స్లెస్సర్ తన 2వ వారంలోనే ఒక తల్లి తన 2 కవల పిల్లలతో గ్రామం నుండి తరిమి వేయబడుతున్న దృశ్యం చూసి అడవిలోకి పరిగెత్తి ఆ పిల్లలను తన చేతుల్లోకి తీసుకొని గ్రామస్తుల ముందుకు వచ్చి ఈ పిల్లలు శాపం కాదు, దేవుని ఆశీర్వాదం అని ప్రకటించింది. మీరు చూస్తున్న ఈ చిత్రం 2022లోనిది. మేరీ స్లెస్సర్ ద్వారా రక్షింపబడిన 2 కవలల్లో ఒకరైన మెగ్బిఫెర్ ఒక్రీకి ఆమె కృతజ్ఞతతో ఇచ్చిన ఇంటర్వ్యూలోని చిత్రం ఇది. మేరీ స్లెస్సర్ తన ఇంటిని అనాథాశ్రమంగా మార్చి డజన్ల కొద్ది పిల్లలను పెంచి అన్యాయమైన సాంప్రదాయాల్ని ఆమె ఎదుర్కొంది. అనేక మంది పిల్లలను రక్షించింది. అంతేకాదు ఆమె గిరిజనుల భాష నేర్చుకుని వారి మధ్య నివసిస్తూ గిరిజన రాజులతో నేరుగా మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం క్రూర సాంప్రదాయాలను సవాల్ చేస్తూ నిలబడింది. ప్రేమతో, ధైర్యంతో, విశ్వాసంతో జీవించిన మేరీ స్లెస్సర్ను అక్కడి ప్రజలు ప్రేమగా వైట్ మదర్ అని గౌరవంగా పిలుచుకునేవారు. ఆమె జీవితం ఒక సాధారణ మహిళ దేవుని చేతిలో ఎలా గొప్ప సాధనంగా మారగలదో చూపిస్తుంది. దశాబ్దాల పాటు మలేరియా వంటి వ్యాధులతో పోరాడుతూ సేవ చేసి 66 ఏళ్ల వయసులో మేరీ స్లెస్సర్ మరణించినప్పటికీ ఈ రోజు వరకు నైజీరియాలో ఆమెను ఆత్మీయ తల్లిగా గౌరవిస్తారు. మేరీ స్లెస్సర్ జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకున్నామంటే దేవుడు అర్హులను తన పనికై ఎంచుకోడు, కానీ ఎంచుకున్న వారిని అర్హులుగా చేసి అసాధ్యాలని సుసాధ్యం చేయగలిగిన సమర్థుడు. కాబట్టి విధేయతతో ఆయన మహిమ కొరకు మన జీవితాల్ని ఉపయోగించుకుందాం. ఆమెన్.